పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామంలో భూ వివాదం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం విచక్షణారహితంగా కొట్టుకున్నారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన వ్యక్తులను ట్రాక్టర్తో తొక్కించేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో మహిళ సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామంలో భూ వివాదం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం విచక్షణారహితంగా కొట్టుకున్నారు. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు మరో వర్గానికి చెందిన వ్యక్తులను ట్రాక్టర్తో తొక్కించేందుకు ప్రయత్నించారు. ఈ ఘర్షణలో మహిళ సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మైసూరు నేరేళ్లపల్లి నాంపల్లి మండలం నేరేళ్లపల్లికి సంబంధించి గత కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్యన జరుగుతున్నటువంటి భూ వివాదం కాస్త ఈ రోజు జరిగినటువంటి గొడవలో నలుగురు వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలు పాలు కావడంతో ఆసుపత్రికి తరలించడం వెంకన్న, శివార్ల నరసింహ, అనిల్ అనే ఒక నలుగురు, అంటే ఒక కుటుంబానికి చెందినటువంటి ఈ నలుగురు కలిసి ఒక మహిళతో పాటు మరొక ముగ్గురుపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు. సొంత పొలం దున్నుతున్నటువంటి క్రమంలోనే ఆ వివాదాస్పదమైనటువంటి భూమిని దున్నొద్దని చెప్పేసి మహిళతో పాటు మరో ముగ్గురు కూడా అడ్డుకున్నటువంటి క్రమంలోనే ఆ ఇరు వర్గాల మధ్యన తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినటువంటి నేపథ్యంలో అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత పథకం ప్రకారం తెచ్చుకున్నటువంటి కర్రలతోటి దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ క్రమంలోనే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఎడ్ల సత్తయ్య వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ట్రాక్టర్ తోటి వైరి వర్గం చెందినటువంటి వ్యక్తుల్ని తొక్కించి హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నలుగురు వ్యక్తులకైతే చికిత్స అందుతుంది. ప్రస్తుతం నలుగురు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనపై ఏదైతే బాధితుల నుంచి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలోనే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే చేస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.